చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభం, ఆనంద సిద్ధిరస్తు, శుభమస్తు. 2026లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? నేను కొన్ని చాలా మాధ్యమాలు చూశాను. నేను కూడా అంటే వృశ్చిక రాశి వారి గురించి చెప్పిన విషయాలు కూడా చూశాను. నేను అంటే అద్భుతమైనటువంటి రాశి ఫలితాలు కొంతవరకు చెప్పినప్పటికీ కూడా ప్రారంభంలో వీళ్ళకున్నటువంటి మానసిక వేదన చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి మానసిక ఉద్వేగానికి లోనే అవకాశాలు ఉంటాయి. సో ఇది నెగిటివ్ ఫలితాల కింద కాకుండా సామాన్య ఫలితాలుగా చెప్తున్నాను. నేను నెగిటివ్ ఏం లేదు. మానసిక ఉద్వేగం అంటే స్వయం కృతాపరాధాల వల్ల వచ్చినటువంటి మానసిక ఉద్వేగన. ఇది చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలిగితే అద్భుతం జరుగుతుంది. తీర్చిదిద్దుకోలేకపోతే కుక్కతోక వంకరలాగా, తప్పుగా అనుకోవద్దు, ఉన్నట్టయితే కుక్కతోక వంకరలా ఉన్నట్టయితే మన జీవితం ఆగమ్య గోచరంగా ఉండబోతుంది. ఈ విషయాన్ని గమనించుకోగలిగితే మీకు చాలా మంచిదన్న విషయాన్ని తెలుసుకోండి. ఉద్యోగ విషయంలో లంచాలు పుచ్చుకోవడం, కింది స్థాయి వాళ్ళని తొక్కిపెట్టాలని ఆలోచన చేయడం, ఈ సోషల్ మీడియాలో కూడా అవతలి వాళ్ళని మనం గొప్పగా ప్రకటించుకోవడానికి ఇంకొకరిని తప్పుగా చూపించే ప్రయత్నంలో మీరు మోసపోతారు. కాబట్టి వృశ్చిక రాశి ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, విలేకరులు కానివ్వండి, ఎవరైనా సరే ఇంకొక ఛానల్ని తొక్కిపెట్టడానికి వాళ్ళని తప్పుడు వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేయడం వల్ల మీరు బోల్తా పడతారు. జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే ఇంతకు మించినటువంటి అవమానం ఉండదుగా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, మీరు గొప్ప వాళ్ళు చెప్పుకోవడం తప్పలేదు, కానీ మీరు గొప్పగా చెప్పుకోనంతవరకే. ఇంకొకళ్ళ గురించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయకపోతే మీకు చాలా మంచిది. కాబట్టి ఇలాంటి విషయాలు, రెండో స్వయం కృతాపరాధాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, బద్ధకం, లేజినెస్ వల్ల చాలా ఇబ్బంది పడడం, ఇతరుల ధనాన్ని కానీ ఇతరుల యొక్క వస్తువుల్ని కానీ వ్యక్తుల్ని కానీ అనుభవించాలనుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మరి సార్ మీరు నెగిటివ్ కాదంటారు, సామాన్య ఫలితాలు అంటారు, నెగిటివ్ చెప్తున్నారు కదా అంటే ఇవి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవి మనం మౌనంగా ఉంటే నీకు మంచి జరగకపోయినా పర్లేదు, కొన్ని రోజులు చెడు జరగకుంటుందిగా. ఇది మంచి చెప్పడం, ఇది నేను సామాన్య ఫలితాలు చెప్పడం. మరి మంచి ఎప్పటి నుంచి? జస్ట్ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి. ఏప్రిల్ 16, 4 నెలలు మీరు సైలెంట్గా మౌనంగా ఉండగలిగితే, మే 16 నుంచి మే 16వ తేదీ నుంచి అద్భుతమైన యోగం. మీరే రాజు, మీరే మంత్రి, మీరే రాణి, మీరే మహారాణి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం ఈ 4 మాసాలు కనుక మౌనంగా ఉండగలిగితే, తప్పకుండా జాగ్రత్తగా ఉండగలిగితే తర్వాత అద్భుతంగా ఉంటుంది. అంటే తర్వాత ఇంకో ఛానల్ తొక్కిపెట్టొచ్చా అండి, తర్వాత ఇంకొక వ్యక్తిని దుబ్బుకోవచ్చా అండి, అంటే దోచుకోవచ్చా అని అడగండి. ఎందుకంటే అక్కడ మనకు ఆ బుద్ధి రాదు. అక్కడ మనకి మంచి సమయం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం బాగా పెరిగి ఈ పని తప్పు అని సెల్ఫ్ జడ్జి చేసుకునే అవకాశం ఉంటుంది. సో వీఆర్ టేకింగ్ సెల్ఫ్ జడ్జిమెంట్, దెన్ యూఆర్ నాట్ ఈజీ టు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తప్పు చేసే ప్రయత్నం ఉండదు. కాబట్టి తప్పకుండా సక్సెస్ బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవం ఉంటుంది, ఆనందయోగం ఉంటుంది. ఉద్యోగ విషయంలో మొన్నటిదాకా లంచాలు పుచ్చుకుందాం ఆలోచన ఉన్న వ్యక్తులు, లంచాలు ఇచ్చిన వాళ్ళు, లంచం పుచ్చుకున్న వాళ్ళని కూడా దేవుడి దగ్గర బయటపడం. సో దేవుడి దయ వల్ల కొంత దొరకలేదు కాబట్టి దొంగ కాదు, కానీ వీడు దొంగే, కానీ దొరకలేదు కాబట్టి దొంగ కాదు. కానీ ఆ దేవుడి దయ వల్ల అంటే నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. బీ కేర్ఫుల్, నీకు సరే జరిగింది ఏదో వదిలిపెట్టేసి జరగబోయచ్చు అని చెప్పేసి నీకు ఇస్తున్న టైంలో ఇక్కడ సక్సెస్ అయితే ఎవరైనా వచ్చేసి మాకు ఇది 70 అంతస్తులు కడదాం అనుకుంటున్నాం, ఇక 10 కోట్ల లంచం అంటే ఫస్ట్ లంచం పక్క తీసేసి నీకు 70 అంతస్తుల పర్మిషన్ లేదు, 45 అంతస్తు పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టి ఇచ్చేసి ఇఫ్ యూ వాంట్ దట్ గో హెడ్, ఇఫ్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ జస్ట్ పక్క జరిపేసి పర్మిషన్ క్లోజ్ చేసేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అటువంటి నీతి నియమబద్ధత అనేది నీకు ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు వాడు అవతలోడు టంగు తింటాడు, ఏంటి మొన్నటిదాకా లంచాలు తీసుకోండి చెప్పేసి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏం లేదు మీకు ఇంతకుముందు ఇచ్చినా చెప్పడానికి. కక్ష కట్టినా కూడా ప్రభుత్వం నీకు సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు మంచి ఉద్యోగ లాభాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని, ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. ఉద్యోగం స్విచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగంలోకి కంపెనీలో మారడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూల ఉద్యోగ లాభం ఉంటుంది. స్థిరాస్తుల్ని పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు సమస్య పోతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండం, మంచి ఆరోగ్యవంతులు. చెప్పే కదా, కొన్ని అలవాట్లని వీరికి వీరే మార్చుకుంటారు. ఈ తొందరపాటు చర్యలు మానుకుంటారు. దానివల్ల వీరు మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందుకుంటారు. జరిగిన తప్పుల్ని సర్దిద్దుకోవడానికి ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దానివల్ల వీళ్ళు మిగతా రాష్ట్రాలందరికంటే టాప్లో ఉన్నారు. మరి చెప్పడానికి సామాన్య ఫలితాలు ఉన్నాయి కదా, మే వరకు బాగాలేకుండా సామాన్యంగా ఉన్నాయి. టాప్లో ఏంటంటే ఈ పరివర్తన అనేది వీళ్ళలో అపూర్వమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. అసలు ఊహించినటువంటి తత్వం. ఆ టైంలో వీళ్ళకి 3-4 సార్లు వీళ్ళు లక్కీ డ్రాలో వీళ్ళకి లాటరీలు దొరుకుతాయి. వీళ్ళకి 4 సార్లు దొరికే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. పట్టుదలతో గృహ నిర్మాణం చేస్తారు. చేతిలో చిల్లి గవ్వు ఉండదు. వీళ్ళు తప్పకుండా ఇల్లు కడతారు ఈ సంవత్సరంలో.
అదేలా సాధ్యం? ఇచ్చేవాడు పైవాడు, మనకేం తెలుస్తుంది? వీడి యొక్క మార్పు అనేది అదృష్టం వచ్చినప్పుడు అన్ని రకాల అదృష్టం వస్తుంది. సపోజ్ నేనేం తప్పు చేశాను, నా ముందు యాంకర్ గారు నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఏం ఈ దరిద్రుడు ఏంట్రా నేను మొన్న చూశాను, వీడు దమ్ము కొడుతుండే, వీడు ఇప్పుడు వచ్చి యాంకర్ నా ముందు కూర్చొని పతివ్రత మాటలు చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. నా టైం బాగున్నప్పుడు లేదా అప్పుడు చూసిన వ్యక్తి ఈ వ్యక్తి కాదనుకుంటా నేను, సరే నేను తప్పుగా అనుకుని చెప్పేసి మీరే వచ్చేసి గురుగారు మా ఇంట్లో గృహప్రవేశం ఉంది, వస్తారా, మా ఇంట్లో గృహప్రవేశం చేయండి. ఒకప్పుడు ఉన్నటువంటి భిన్నమైన మనస్తత్వము, నా మంచి యోగం వల్ల మీ వ్యక్తులు నాకు ఒక మంచితనాన్ని మీ ఇంట్లో గృహప్రవేశ యోగాన్ని కలిగించారు. వచ్చిన తర్వాత మీ ఇంట్లో గృహప్రవేశంతో నాకు 10,000 25,000 నాకు ఇచ్చేస్తారు కదా, అంటే ఆనందమైనటువంటి ధనాన్ని స్వీకరిస్తా కదా. అంటే ఒక మంచి వ్యక్తిని మంచితనాన్ని పొందుకున్నాను, ఆ వ్యక్తి నుంచి ధనలాభాన్ని కూడా పొందుకున్నాను. ఇది గౌరవం అంటే. మన జాతకం బాగున్నప్పుడు ఇలాంటి గౌరవాలు తప్ప దేవుడు డైరెక్ట్గా వచ్చేసి నీడలా కనిపించేసి నీకు మంగళహారతిలో ప్లేట్లో డబ్బులు పెట్టేది మీకు ఇవ్వడు. అది ఇంపాసిబుల్. అది ఆయన సహస్ర సూర్యుడు సమానం. ఆయనకుండే సూర్యుని మనం చూడాలంటే మనం భారతంలోకి వెళ్తే, భారతంలో ధృతరాష్ట్రుడు అంటాడు, నాయన నేను నిన్ను చూడాలనుకుంటానంటే, వద్దు మామ చూడలేవు, నువ్వు ఇబ్బంది అవుద్దంటే, లేదు నేను చూడాలనుకున్నా అంటే ఆయన తన యొక్క విరాట్ రూపాన్ని చూపిస్తాడు. చూడలేక మిగతా వాళ్ళందరూ పడిపోతారు. ఆయన ఆసన్నం అవుతున్నప్పుడు అందరు కళ్ళు మూసేసుకుంటారు, భయపడతారు. ఈయన చూస్తాడు, నాయన తట్టుకోలేను, నా వల్ల కాదు, నీ యొక్క దర్శనం వద్దు, నాకు నా కళ్ళు మూసి అంటాడు. ఆయన చూడడానికి ఆయనతో ఉన్నటువంటి సమకాలికులు చూడలేకపోతే, సహస్ర సూర్యుడు ఆయన, ఒక సూర్యుడిని మనం మిట్ట మధ్యాహ్నం మేలో నెలలో మనం హెల్మెట్లు పెట్టుకొని అద్దాలు పెట్టుకొని చూడలేకపోతున్నాం. అటువంటి దేవుడిని నువ్వు చూడగలుగుతా అంటే ఎట్లా నమ్మాలరా? నువ్వేం పుణ్యం చేసావని? ఆయనతో ఉన్న పుణ్యం చేసిన వాళ్ళే చూడలేకపోతే నువ్వెంత, నీ బతుకెంత చూడడానికి దేవుడిని చూపిస్తావా, దేవుడిని చూపిస్తాను అనే వ్యక్తులకి ఇదే నా సమాధానం. దేవుడిని కనపడరా? నీ తల్లినో, నీ తండ్రిలోనో, నీ సోదరుల్లోనో, నీ భార్యలోనో, నీ కూతుర్లోనో అక్కడ కనపడతాడు దేవుడు. నీ మంచితనం వల్ల నీకు అయ్యేటువంటి అన్ని పుణ్యకర్మలే దేవుడిచ్చేటువంటి వరాలు. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రాశి వారికి మే తర్వాత వీరికి ఆనందకరమైనటువంటి ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అనారోగ్యం సంపూర్ణంగా బయటపడతారు వీళ్ళు. సో చెడు అలవాట్ల నుంచి బయటపడే అవకాశాలు, మంచి ఆత్మస్థైర్యాన్ని పొందుకోవడం, 10 మందికి ఒక రహదారిని, అంటే 10 మందిలో వీరు ఒక గొప్ప వ్యక్తిగా చిత్రించబడి 10 మందికి వీరు ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సోషల్ మీడియాలో కానీ, శాటిలైట్ల విషయంలో కానీ, విలేకరులు కానివ్వండి, మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కొత్త చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ రిలీజ్ చేస్తారు కదా సినిమాలు, ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. తప్పకుండా అటువంటి అనుకూలవంతమైన ధన కనుక వస్తువుల ప్రాప్తి కూడా వీరికి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. అది విషయం. వివాహితులకి సంతాన యోగం అద్భుతం. వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఇతరులు అసూయపడేట్టుగా ఉంటుంది. అటువంటి అనుకూలమైన అనుబంధాన్ని పొందుకుంటారు. పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా వీరికి విద్యా, ఉద్యోగ, వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల సహకారం వల్ల వీరికి విదేశీయాన యోగం కూడా బలంగా ఉంటుంది. H1B వీసా కూడా పొందుకునే అవకాశాలు, గ్రీన్ కార్డ్, PR కూడా వీరికి వచ్చే అవకాశం కనపడుతుంది. వీరు ఏ దేవుడిని ఆరాధించాలి? తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మీరు విష్ణుమూర్తి ఆరాధన ఒకటి చేసుకోవడం, గణపతిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అలాగే మీకు కులదేవతలు ఉంటారు. కులదేవతలు ఎవరికి ఒక్కరు వేరు ఉంటారు. కొంతమందికి పోచమ్మ, ఎల్లమ్మలు కూడా ఉంటారు. ఆ దేవతల్ని కూడా మొక్కులు తీర్చుకోవడం, ఆ దేవతల్ని కనుక మీరు పూజిస్తే కనుక తప్పకుండా బాగుంటుంది. కొంతమందికి పుట్ట దగ్గర ఎక్కువగా పూజ చేసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు మంచి ఎక్కువగా ఈ పుట్ట దగ్గర పూజ చేయడం వల్ల నాగలక్ష్మీదేవికి, నాగదేవతకి పూజ చేస్తే శుభయోగం కలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. రైట్ గురుగారు, ధన్యవాదాలు.